ప్రశాంతంగా భారతదేశం ఉన్నట్టు కనపడుతుంది. దినదినగంటూ 100 ఏళ్ళ లాగా భయపడుతూ బతికాం. అది ఈయన పరిపాలన. మోడీ గారు భారతదేశ ప్రజలకి ఏ వాగ్దానం చేశారు? మీరు నన్ను గెలిపిస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా. ఇలాంటి సందర్భంలో ఒక రోజు రాత్రి 12ంటికి ఒక పెద్ద బాంబు పేలింది. ఏంటంటే డిమానిటైజేషన్, నోట్ల రద్దు. రాత్రి 12ంటికి పేల్చారు మోడీ గారు. ఎవరితో మాట్లాడారు? ఎవరితో చర్చించారు? ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది, ప్రజల పరిస్థితి ఏమవుతుందని ఒక్క నిమిషం మోడీ గారు ఆలోచించారా? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల క్యూలో నుంచి తెల్లవారులో నుంచి అక్కడ దాంట్లో చనిపోయిన మనుషులు. మీ బాధ్యత లేదా మోడీ గారు? ఇంతవరకు ఏ ఒక్క ప్రధానమంత్రి ఇంత భయపెట్టించింది, ఇంత బాధ పెట్టి ఇంతమంది చావు కారకుడు ఏ ప్రధానమంత్రి లేదు. ఒకే ఒక్క ప్రధానమంత్రి. ఎవరంటే మోడీ గారు. పరిశ్రమలు అన్ని పోయినాయి, ఒక్క దెబ్బతో మూతపడ్డాయి. మొత్తం కొలాప్స్ అయింది. బ్యాంకులో మీ డబ్బు మొత్తం లూటీ అయిపోయింది. అదే స్వచ్ఛ భారత్ అని చీపులు ఇచ్చాడు, పొడిపించాడు. ఆయనకి ఒక దోస్తు కలిశాడు. ఎవరంటే కేసీఆర్ గారు కలిశారు. దొరగారు, కేసీఆర్ గారు, మోడీ గారు మంచి దోస్తులు. ఆయనేమో భారతదేశాన్ని సర్వనాశనం చేస్తారు. మోడీ గారు కోరుకునేదంటే యావత్తు భారతదేశం నా కాళ్ళ కింద ఉండాలి అనుకుంటారు కదా. తెలంగాణలో కేసీఆర్ గారు కూడా అదే పని చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఇక్కడే ఆయన దొర కదా. ఆయనకి మొదటి నుంచి 2014 నుంచి ఉద్యమాలు చేసిన కేసీఆర్ వేరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ వేరు. కేసీఆర్ గారికి మొత్తం తెలంగాణ ప్రజల బాధితులుగా ఉండాలని మీ అమాయకత్వాన్ని తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ఏమారిపోతున్నారు? మీరు మేల్కోవాలి. మీరు మేల్కోకపోతే మీ కొంచెం మీరే తవ్వుకొని బాధపడే రోజు దగ్గర పడుతుంది. తెలంగాణ తీసుకొచ్చింది దేనికి? మీకోసం, దొర కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు. మీరు ప్రాణత్యాగాలు చేశారు, మీ హక్కుల కోసం పోరాడారు. అది వచ్చిందా? ఆ డెవలప్మెంట్ అయిందా? అవ్వలేదు. ఇవాళ నేను అడుగుతున్నానే, ఇద్దరు తీసుకొచ్చావు తెలంగాణ. ఒకటి నేను అంటారు, ఇంకొకళ్ళు ఎవరు? పార్లమెంట్ లో ఇంకొక మహిళ ఎవరు? రాములమ్మాయి కదా. మరి రాములమ్మ పేరు చూడాలని ఈ డ్రామాలు ఆడద్దు. నా ప్రజలకి నువ్వు మేలు చేశావా? ఏం చేసావు? ఒక్క పని చెప్పు. 2014 నుంచి 2018 2 సార్లు నీకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి చంద్రశేఖరరావు గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి. ఆయన గెలిపించుకోండి. ఒక దళిత బిడ్డ, మహిళల బిడ్డ, మీ బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఉద్యమాల పోరాటం చేసిన బిడ్డ, దళిత బిడ్డ. ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మీద తమ్ముళ్ళు, అక్కల చెల్లెళ్ళందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ